జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆవిర్భావ సభకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటున్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీడియాతో కోఆర్డినేటర్ తలాటం సత్యతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం ఏర్పాట్లు చకచకమంటూ జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా అంతటా కూడా, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా జనసేన నాయకుల్లో కానీ అటు శ్రేణుల్లో కానీ కొత్త ఉత్సాహం. ఎందుకంటే ఇప్పుడు నగ్గిన తర్వాత జరిగే మొదటి సభ అందులోని పిఠాపురం నియోజకవర్గానికి, అటు పెద్దపురం నియోజకవర్గానికి, కాకినాడ నియోజకవర్గానికి అతి సమీపంలో ఉండడం వలన అందులోని ఏపీ అంతటా ఉన్న జనసేన నాయకులు కానీ శ్రేణులు కానీ ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది. అదే విషయంలో మనతో పాటు మాట్లాడేందుకు తలాట సత్య గారు ఉన్నారు. ఈయన ప్రస్తుతం సభా ప్రాంగణానికి చెందినటువంటి మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సభకు సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టాక జరిగే మొదటి ఆవిర్భావ సభ, ఈ 12వ ఆవిర్భావ సభ ప్రజలందరూ కూడా రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలన్నీ కలిపి ఒకేసారి వస్తే ఏ విధంగా ఉత్సాహంతో ఉర్రెక్కుతారో అదేవిధంగా ఈ సభ జరగబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్, అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గిందా, అంటే పిఠాపురం నియోజకవర్గానికి ప్రజలకు మాత్రమే చేరువుగా ఉంటారని అందరూ భావించేది. కానీ ఇది మొత్తం ఏపీ అంతటా కూడా జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, నాయకులే కాదు ఆయన చూసేందుకు యావత్ ఏపీ మొత్తం కాకుండా ఇండియా మొత్తం వాటిలో కూడా ఇప్పుడు పేరుగాంచారు. ఈ సభ ఇక్కడ జరగడం ఇండియా వాడికి ఎలా ఉండబోతుంది, ప్లస్ ఏపీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? పిఠాపురం అన్నది ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక మున్సిపాలిటీ ప్లస్ గ్రామాలున్న మండలాలున్న కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఈ పిఠాపురాన్ని యావత్ భారతదేశం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసి గెలిచిన నియోజకవర్గం. ఆయన ఒక పిఠాపురమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో నలుమూలలా కూడా పంచాయతీరాజ్ని మెరుగుపరిచిన వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా పొల్యూషన్, గ్రామీణ నీరు, అదేవిధంగా ఫారెస్ట్, అటవీ శాఖలను కూడా అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలకి నిత్యం ఏవైతే అవసరాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు. ఈరోజు యావత్ భారతదేశం అలాంటి నాయకుడు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నందుకు అందరూ కూడా గర్విస్తున్నారు. ఇదే విధంగా ఈ సభకు ప్రత్యేకంగా నాదెండ్ల మనోహర్ గారు వారం రోజుల ముందు నుంచి కూడా కాకినాడలోనే బస్సు చేస్తూ ఆయన ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆయన పర్యవేక్షణలో ఈ ఏదైతే ఆవిర్భావ సభ ఉందో దాన్ని విజయవంతం చేయడానికి ఆయన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు ప్రధానంగా నాదెండ్ల మనోహర్ గారు కానీ అటు కందుల దుర్గేష్ గారు కానీ మినిస్టర్ పదవిలో ఉండి ఇప్పుడు కాకినాడలో బస్ చేయడం అనేది అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు. అంటే 14వ తారీఖున జరిగి 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. జనసేన నాయకులకి కానీ అటు కార్యకర్తలకు కానీ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పారు? అంటే ఇక్కడ ఉన్న ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పచెప్పారని చెప్పి ఇప్పటికి వచ్చిన సమాచారం ఏ విధంగా ఉండబోతుంది? ఆ కార్యాచరణ ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఉండబోతుంది? నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ వివిధ రకాలైన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మీడియా కోఆర్డినేషన్ కమిటీ, సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, అకామిడేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, డాక్టర్స్ కమిటీ, అనేక సెక్యూరిటీ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, అనేక రకాలైన విభాగాలతో కూడిన కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే భారీ ఎత్తున జరగబోయే ఈ సభలో ఎటువంటి ఇబ్బంది ఎవరు ఒక జన సైనికుడు కానీ ఒక మేర మహిళకు కానీ ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి అణువు కూడా సౌకర్యాలతో నింపేస్తున్నారు సభా ప్రాంగణం అంతా కూడా. ఈ సభా ప్రాంగణానికి చెరువులో ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా కేవలం పార్కింగ్కి తీసుకోబడింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూలన వచ్చే వాహనాలన్నిటికీ కూడా సౌకర్యాలు కల్పించడానికి 5-6 చోట్ల ఈ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు ప్రధానంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి బస్సు సౌకర్యాలు, అంటే మంచినీరు కానీ అటు భోజన వసతులు కానీ ఏ విధంగా, అటు హైవేకి ఆనుకుని 216 ఏదైతే హైవే నేషనల్ హైవే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? అంటే అదంతా కూడా క్లోజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే లోపలికి వెళ్ళే అవకాశం సులువుగా ఉందంటారు? ముందుగా మీడియా మిత్రులు, మీకు అందరికీ తెలిసిన విషయమే, 0తో మొదలయ్యి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో యావత్ భారతదేశంలో ఏదన్నా రాజకీయ పార్టీ ఉందంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే.
ఈ ఎండకు కానీ వర్షానికి కానీ ఎండలో ఎండుతామని వర్షంలో తడుస్తామని కూడా ఏ జన సైనికుడికి ఏ వీర మహిళకు కూడా గత 5-6 సంవత్సరాలు కూడా ఎవరు కూడా నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కమిటీల ద్వారా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఏర్పాటు లేకపోయినా సరే భారీ ఎత్తున హాజరయ్యే కార్యకర్తలు ఉన్నారంటే అది జనసేన పార్టీకి మాత్రమే అంకితం అని తెలియజేస్తున్నాను. ఇది ప్రస్తుతం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆవిర్భావ దినోత్సవం కాదు, ప్రస్తుతం విజయోత్సవ సభగా. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత ఎప్పుడైతే పిఠాపురంలో నెగ్గారో ఆయనకి చెందినటువంటి విజయోత్సవ సభగా అంటే 12వ సభని విజయోత్సవ సభగా ప్రకటించడం జరుగుతుంది అనేసి చెప్పి తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీనితో కిషోర్, 99 టీవీ, కాకినాడ జిల్లా నుండి.